సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. ఈ రోజు మనం వైజాగ్ భీమిలి బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారి కుమార్తె నేహా రెడ్డి గారికి సంబంధించిన అక్రమ ఆస్తులు అయితే ఇక్కడైతే జీవీఎంసీ వాళ్ళు మీరు చూడొచ్చు. జీవీఎంసీ వాళ్ళు అయితే ఏ విధంగా దీన్ని తొలగిస్తున్నారో. జనసేన పార్టీకి సంబంధించిన మన మూర్తి యాదవ్ గారు 22వ వార్డు కార్పొరేటర్ అండి. ఆయన అయితే ఈ అక్రమాస్తుల మీద అయితే ఆయన కేసు వేయడం అయితే జరిగింది. సో ఇదే విధంగా వైజాగ్ లో చాలా మట్టుగా అంటే మన వైజాగ్ ఋషికొండను కూడా ఇదే విధంగా ఆక్రమించడం జరిగింది. అండ్ ఆ ప్రభుత్వం ఉండే సమయంలో అలాగే ఈ వైజాగ్ బీచ్ కి సంబంధించిన ఈ స్థలాలు కూడా దీన్ని కూడా ఆక్రమించడం జరిగింది. మన మూర్తి యాదవ్ గారు జనసేన నాయకులు 22వ వార్డు కార్పొరేటర్ గారు ఆయన కేసు వేయడం వల్ల మన కోర్టు అయితే తీర్పు అయితే ఇచ్చిందండి. ఇక్కడైతే వాళ్ళకి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఇక్కడైతే ఉందో దాన్ని తొలగించడం అయితే జరుగుతుంది. చూస్తూనే ఉన్నారు మీరు జేసీబీతో. ఇక్కడైతే పనులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయండి. ఈ రోజు ఉదయం నుంచి ఈ పనులన్నీ స్టార్ట్ అవుతూనే ఉన్నాయి. ఇదే విధంగా గత ప్రభుత్వం ఉండేటప్పుడు చాలా మట్టుగా వైజాగ్ లో చాలా మట్టుగా స్థలాలు కబ్జా చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా. వైజాగ్ ఋషికొండ అదే విధంగా కబ్జా చేయడం జరిగింది. అట్ ది సేమ్ వైజాగ్ బీచ్ అంటే వైజాగ్ లో టూరిజం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వైజాగ్ టూరిజం అంటే బీచ్ అంటేనే చాలా అందం. అలాంటి బీచ్ కి కూడా వీళ్ళు ఈ అడ్డు కూడా కట్టేసి ఈ స్థలం అంతా కూడా ఆక్రమించడం జరిగింది. చూసారు కదండి, ఇది సిఆర్జెడ్ పరిధిలో ఉన్న స్థలం అండి. ఇది 4 ఎకరాల స్థలం. ఇది సర్వే నెంబర్ వచ్చి 1516, 1517, 1522 అండ్ ఈ స్థలం 1522. అండ్ ఈ స్థలాన్ని అయితే వీళ్ళు వచ్చి ఇక్కడ కబ్జా చేశారండి. ఇది సిఆర్జెడ్ కి కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ పరిధిలో అయితే ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడైతే సిఆర్జెడ్ పరిధిలో కనీసం ఇక్కడ కాంక్రీట్ అనేది వాడకూడదండి. గోడలు అవి కట్టడం అనేది జరగకూడదు. కానీ వీళ్ళు దాదాపు 4 ఎకరాల్లో వీళ్ళు మొత్తం ప్రహరీ గోడ కట్టేసి ఇక్కడ 5 స్టార్ హోటల్ కడదామని చెప్పేసి ప్లానింగ్ అయితే చేశారు. జనరల్ గా సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం సముద్రం చూస్తారు 1/2 కిలోమీటర్ దూరం ఉంది. ఇక్కడ కాంక్రీట్ కి సంబంధించిన ఎటువంటివి కూడా పనులు అనేది జరగకూడదు. ప్రభుత్వం నుంచి వీళ్ళు పర్మిషన్ తీసుకొని దగ్గర 4 ఎకరాల చుట్టూ కూడా వీళ్ళు ప్రహరీ గోడ కట్టడం జరుగుతుంది. ఇక్కడైతే ఒక 5 స్టార్ హోటల్ కట్టడానికి ప్లానింగ్ అయితే చేసుకున్నారు. ఒకసారి మీరు చూడొచ్చు సిఆర్జెడ్ వాళ్ళు వచ్చి ఏ విధంగా దీన్ని పడగొడుతున్నారు అనేది ఒకసారి చూడొచ్చు. ఇదే విధంగా మన వైజాగ్ ఋషికొండలో ఉన్న స్థలాన్ని కూడా అదే విధంగా ఆక్రమించడం జరిగింది. ఆల్రెడీ కోర్టు 4 రోజుల కిందటే నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ కి రెస్పాండ్ అవ్వకపోవడం వల్లే జీవీఎంసీ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. సిఆర్జెడ్ వాళ్ళు కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కెమెరామ్యాన్ ప్రసన్న కుమార్ తో తారక్.